పండుగల నిర్వహణతో అటు సంప్రదాయానికి టెక్నాలజీతో ఇటు పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మన విలువలు ఆచారాలు పాటిస్తూనే తెలుగు జాతిని నంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గొప్పతనాన్ని, తెలుగు సంప్రదాయాన్ని మరోసారి ఘనంగా చాటారని కొనియాడారు. ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి జన్మభూమికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సొంత గ్రామస్తులతో గడిపే సాంప్రదాయంలో భాగంగా తాను కూడా కుటుంబంతో కలిసి నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. ఇది ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. జగ్గన్న తోట ప్రభల తీర్థం కార్యక్రమాన్ని ఈసారి రాష్ట్ర పండుగగా జరిపినట్లు వెల్లడించారు. వైభవపేతంగా జరిగిన ప్రభల పండుగ మన సంస్కృతిని చాటిందని తెలిపారు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని చంద్రబాబు చెప్పారు. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటుతో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి అవుతుందని, రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుందని వెల్లడించారు.